ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీమద్భాగవత సంగ్రహము షష్ఠ స్కందము. శ్రీ సుఖవాణి అజామీళోపాఖ్యానము. నారాయణ నామోచ్చారణ మహిమ. శ్రీ సుఖ మహర్షిని పరీక్షిత్తు ఇలా అడిగాడు. మహాత్మా, పాపకర్మలు చేసిన వారు నరకాల్లో పడి అనేకమైన యాతనలను అనుభవిస్తారని మీరు చెప్పారు. పాప పరిహారానికి కొన్ని ప్రాయశ్చిత్త కర్మలు చేసి నరకయాతనల నుండి తప్పించుకోవాలని అనుకుంటారు. మళ్ళీ మళ్ళీ పాపకర్మలు చేస్తూనే ఉంటారు. అలాంటి వారి గతి ఏమిటి అని అడుగగా శ్రీశుకుడు ఇలాగ బదులు చెప్పాడు. రాజా, మానవుడు మనస్సు ద్వారాను, వాక్కు ద్వారాను, చేష్టల ద్వారాను అనేకమైన పాపకర్మలను చేస్తూ ఉంటాడు. కానీ ప్రతి కర్మకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని అనుకోడు. ప్రతి పాపకర్మకు ఒక ప్రాయశ్చిత్త కర్మ నిర్దేశింపబడి ఉంటుంది. దానిని ఆచరించడం ద్వారా ఆ ఒక్క పాపము మాత్రమే పరిహరింపబడుతుంది. అనేక జన్మల పాప సంచయాన్ని ప్రాయశ్చిత్త కర్మల ద్వారా నిశ్శేషంగా పరిహరింపజేయటం జరగదు. అందుచేత మానవుడు పశ్చాత్తప్త మానసముతో పాపరహితమైన ప్రవర్తన గలవాడై స్వధర్మాచరణ ద్వారా, భగవద్భక్తి ద్వారా పాప సంచయాన్ని నశింపజేసుకోవాలి. భగవద్భక్తియే ఏకైక పాపమోచన సాధనము. నారాయణ పరాయణత్వము లేని ఇతర సాధనలు ఫలించవు. కేవలం నారాయణ నామోచ్చారణ మాత్రాన ఒక మహాపాపి అయిన వ్యక్తి ఏ విధంగా రక్షింపబడ్డాడో తెలిపే ఒక ఉదంతం చెప్తాను విను. పూర్వము కన్యాకుబ్జము అనే పట్టణంలో అజామీళుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడు ఉత్తమ సంస్కారం గల సదాచార సంపన్నుడే అయినప్పటికీ విధివశాన ఒక నీచ స్త్రీ యొక్క సంపర్కం ఏర్పడి ధర్మభ్రష్టుడై మహాపాపవర్తనుడయ్యాడు. తల్లిదండ్రులను, అనుకూలవతి అయిన భార్యను విడిచి కాముకి అయిన ఆ నీచ స్త్రీతో కులుకుతూ ఆమెతోనే ఉంటూ 10 మంది కొడుకులకు తండ్రి అయి తన తండ్రి యొక్క ఆస్తినంతా ఈ కుటుంబ పోషణకే వెచ్చించి దరిద్రుడయ్యాడు. చివరకు జూదము, త్రాగుడు, దొంగతనాలు, దారిదోపిడీలు మున్నగు వాటికి అలవాటు పడి నికృష్టుడై సంసార లంపటుడై జీవిస్తూ వచ్చాడు. వృద్ధాప్యం వచ్చి తల నెరిసి, దృష్టి క్షీణించి, దంతాలు రాలిపోయి, శక్తి ఉడిగి, రోగాలు ఆవరించి 88 ఏళ్ల వయసు గడిచిన ఆశావ్యామోహాల్లో మునిగి తేలుతూ జీవితాన్ని నెట్టుకొచ్చేవాడు. అతనికి చిన్న కొడుకైన నారాయణుని యందు మితిలేని వ్యామోహం ఉండెను. వానిని మాటిమాటికి నారాయణ ఇలాగరా అని పిలిచేవాడు. వృద్ధుని అంత్యకాలం ఆసన్నమైంది. భయంకరాకృతితో యమకింకరులు అతని ఎదుటే తాండవించసాగారు. అతడు తన చిన్న కొడుకును ఉద్దేశించి భయంతో నారాయణ, నా వద్దకురా అంటూ కేకవేసి ప్రాణాలు విడిచాడు. నారాయణ అనే పిలుపు విని విష్ణుభృత్యులు అక్కడకు వచ్చి జీవుని తీసుకొని పోయే ప్రయత్నంలో ఉన్న యమదూతల్ని అడ్డుకున్నారు. తమ విధి నిర్వహణకు అడ్డు తగులుతున్న విష్ణుదూతలతో యమదూతలు ఇలా అన్నారు. ఓ దివ్య పురుషులారా, మీరెవరు? పీతాంబరములను, కిరీట కుండల భుజకీర్తులను ధరించి విష్ణుమూర్తి వలె మెరిసిపోతున్న మీరు ఈ విధంగా మా పనికి అంతరాయం కలిగిస్తున్నారెందుకు? మేము ఎవరమో తెలిస్తే మీరు ఇలాంటి దుస్సాహసానికి పూనుకొనలేరు. సకల జీవరాశుల యొక్క జీవితాలను హరించి వేయగల సాటిలేని శాసకుడైన యమధర్మరాజు యొక్క భృత్యులము మేము. మా పనికి అడ్డుపడి మా ప్రభు యొక్క ఆగ్రహానికి మీరు గురి కావద్దు, మీ దారిని మీరు పొండి అని చెప్పిన యమదూతలతో విష్ణుదూతలు ఇలా అన్నారు. ఓ యమదూతలారా, ధర్మదేవత సేవకులమని చెప్పుకుంటున్నా మీకు ధర్మము గురించి ఏమీ తెలిసినట్లు లేదే. తెలిస్తే చెప్పండి. ఎలాంటి వారు దండనార్హులు? వారిని ఎలాగ శిక్షించాలి చెప్పండి అనగా యమదూతలు ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు. అయ్యలారా వినండి. వేదాలచే నిర్దేశింపబడినదే ధర్మము. వేదము సాక్షాత్తు నారాయణుడే. వేదవిహితము కాని నిషిద్ధ కర్మాచరణమే అధర్మము. స్వధర్మాచరణ చేయకపోవటం అధర్మము. ప్రతి జీవి చేసే కర్మలకు సూర్యుడు, అగ్ని, ఆకాశము, వాయువు,
చంద్రుడు, గోవులు, సంధ్యలు, పగలు, దిక్కులు, జలము, భూమి, కాలము, ధర్మము అనేవి ప్రత్యక్ష సాక్షులు. దుష్కర్మలు చేసేవారు తగు విధంగా దండన పొందుతారు. ప్రతి జీవి సత్కర్మలు, దుష్కర్మలు ఏవో కొన్ని చేస్తూ ఉంటుంది. దుష్కర్మలకు దండన, సత్కర్మలకు సత్ఫలితాలను అనుభవించవలసి ఉంటుంది. రాబో జన్మలు కూడా వెనుకటి జన్మలలో చేయబడిన కర్మలచే నిర్ణయింపబడతాయి. ఈ విధంగా జన్మ పరంపరలతో కూడిన సంసారము ఏర్పడుతుంది. అజ్ఞానము చేత మానవుడు ఈ శరీరమే శాశ్వతమని, దానిని సుఖపెట్టడమే పురుషార్థమని భావిస్తూ కర్మలు చేస్తూ వాటిచే బంధింపబడతాడు. ఓ వైకుంఠవాసులారా, మాకు తెలిసిన కొద్దిపాటి విషయాలు మీకు చెప్పాం. ఇంకా ఈ అజామిళుని గురించి వినండి. ఇతడు వేదశాస్త్రాధ్యయనం చేసి ఉన్న సదాచార సంపన్నుడైన సద్బ్రాహ్మణుడు. పెద్దలయందు, గురువులయందు భక్తి కలవాడు. సకల సద్గుణాలు కలవాడు. ఒకనాడు అతడు అడవి నుండి సమిధలు, పుష్పాలు కోసుకొని వస్తూ ఉండగా ఒక పొదమాటున ఒక శృంగార దృశ్యాన్ని చూశాడు. ఒక నీచ స్త్రీ తన ప్రియునితో తనివి తీరని కామికైలిలో వడలు మరిచి పొర్లుతుండటం చూశాడు. యవ్వనంలో ఉన్న ఈ బ్రాహ్మణ యువకుడు చలించిపోయి కామోపహతుడయ్యాడు. నిత్య నైమిత్తిక కర్మలను విడిచి ముసలి తల్లిదండ్రుల్ని, సుందరియు సుశీలయు అయిన భార్యను విడిచి ఆ నీచ స్త్రీతోనే కులుకుతూ బిడ్డల్ని కని వారి పోషణకై అనేకమైన దారుణ కృత్యాలను చేస్తూ భ్రష్టుడయ్యాడు. ఈ మహాపాపిని తగు రీతిని శిక్షించాలని మా ప్రభు యొక్క ఆజ్ఞ. దానిని మేము నెరవేర్చాలి అని చెప్పిన యమదూతలతో విష్ణు సేవకులు ఇలా చెప్పారు. ఓ యమదూతలారా, మీరు చెప్పినట్లు పాపకర్మలు చేసిన వారు శిక్షింపబడాలి నిజమే, కానీ ఒక్క ధర్మ సూక్ష్మాన్ని మీరు విస్మరించారు. ఈ జీవుడు అవసాన దశలో ఉచ్చరించిన ఆ నారాయణ శబ్దముచే అతని గతించిన 1,000,000 జన్మల పాప సంచయము భస్మమైపోయింది. అతడు ఇప్పుడు పాపరహితుడు, పరిశుద్ధుడు అయ్యాడు. అతడు నారాయణుని స్మరించలేదు, తన పుత్రునే పిలిచాడు అని మీరు అనవచ్చు. అయినను నారాయణ నామోచ్చారణ మహిమ మీకు తెలియదు. వినండి. పేరు పెట్టి పలికిన, పరిహాసంగా పలికిన, వెక్కిరిస్తూ హేళనగా పలికిన, ఊతపదంగా పలికిన, ఏ విధంగానైనా భగవన్నామాన్ని ఉచ్చరిస్తే పాపాలన్నీ నిశ్శేషంగా నశించిపోతాయి. పైనుండి పడినప్పుడు కానీ, కాలు జారినప్పుడు కానీ, అంగము విరిగినప్పుడు కానీ, పాము తేలు లాంటివి కరిచినప్పుడు కానీ, ఒళ్ళు కాలినప్పుడు కానీ, జ్వర తీవ్రతలో కానీ, దెబ్బలు తగిలినప్పుడు కానీ, అమ్మోయ్ బాబోయ్ అని అరిచే బదులు శ్రీహరి, కేశవ, నారాయణ లాంటి భగవన్నామాలను స్మరిస్తే యాతనను అనుభవించవలసి ఉండదు. ఔషధము యొక్క గుణము తెలిసి సేవించినా తెలియక సేవించినా అది పనిచేస్తుంది కదా. అలాగే భగవన్నామమును అనుకోకుండా ఉచ్చరించిన పాపాలు శమించిపోతాయి. అంత్యకాలంలో నారాయణ నామస్మరణం పూర్వజన్మల సుకృతం ఉంటే గాని చెయ్యలేరు కదా. అందుచేత ఈ జీవిని శిక్షించడానికి మీరు తీసుకుని వెళ్ళరాదు. కావాలంటే ఈ ధర్మ సూక్ష్మాన్ని మీ ప్రభు అయిన యమధర్మరాజుని అడిగి తెలుసుకోండి అని చెప్పిన విష్ణుదూతల మాటలను విని సంతసించి యమదూతలు నిష్క్రమించారు. అజామీళుడు యమపాశం నుండి విడువబడినవాడై స్పృహను పొంది విష్ణుదూతలకు నమస్కరించగా వారు అంతర్ధానమయ్యారు. సర్వపాపాలు తొలగిపోయిన అజామీళుడు దేవదూతలు, యమదూతలు చెప్పుకున్న మాటలను మననం చేసుకుని నారాయణ నామ మహిమను గురించి తెలుసుకున్నాడు. అతని మనోబుద్ధులు నిర్మలమై నిశ్చలమై భక్తిపూరితం అయ్యాయి. తాను పశ్చాత్తాపంతో శ్రీమన్నారాయణునికి శరణాగతుడయ్యాడు. అతనికి జ్ఞానోదయం కలిగింది. హరిభక్తులతోనూ సత్పురుషులతోనూ సాంగత్యం చేశాడు. సంసార బంధాలన్నీ తొలగించుకొని అతడు హరిద్వారానికి పోయి యోగాన్ని అభ్యసించి పరమాత్మను చేరాడు. పరమపాపాత్ముడైనను నారాయణ నామస్మరణచే పరమపదాన్ని పొందవచ్చునని ఈ అజామీళుని చరిత్ర నిరూపిస్తోంది. విష్ణుదూతల చేత భంగపడిన యమదూతలు పోయి యమునికి సర్వము విన్నవించి ఇలా అడిగారు. ప్రభు,
జీవులకు వారి వారి కర్మలను అనుసరించి శిక్షించే ప్రభువు నీ ఒక్కడవే అని మా విశ్వాసము. అయితే మరి నీ ఆజ్ఞను ధిక్కరించి దానిని వమ్ము చేయగల శక్తి ఆ నలుగురు దివ్య పురుషులకు ఎలా వచ్చింది? నీకు పై అధికారి ఎవరైనా ఉన్నారా అనగా విని దండధరుడు ఇలా చెప్పాడు. అవును, నన్నే కాదు, ఈ విశ్వమంతటిని శాసించే ఏకైకనాథుడు ఒకడున్నాడు. ఆయనే శ్రీమన్నారాయణుడు. నాతో సహా బ్రహ్మాది దేవతలు, సమస్త జీవరాశులు ఆయన మాయకు లోబడి ఆయన యొక్క లీలా విలాసంచే సృష్టింపబడినవే. ఆయనలోనే సమస్త సృష్టి ఇమిడి ఉన్నది. వస్త్రములో దారము వలె అంతటా ఆయన వ్యాపించి ఉన్నాడు. ఆయన యొక్క మాయాశక్తిని, వైభవాన్ని బ్రహ్మరుద్రాదులు సైతము ఎరుగలేరు. నేను ఆయననే ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉంటాను. ఆయన నామాన్ని స్మరించినంతనే సకల కర్మబంధాలు వీడిపోతాయి. శివుడు, బ్రహ్మ, నారదుడు, సనత్కుమారుడు, కపిలుడు, మనువు, భీష్ముడు, బలి, జనకుడు, వ్యాసుడు, శుకుడు మాత్రమే వైష్ణవతత్వాన్ని కొంతవరకు తెలుసుకున్నవారు. నాయనలారా, నారాయణ నామ మహత్యాన్ని మీరే కదా ప్రత్యక్షంగా చూసి తెలుసుకున్నారు. భగవానుని యందు భక్తి కలిగి ఉన్నవానిని దండించే అధికారము నాకు లేదు. నామమహత్యాన్ని గురించి విని ఉన్నను. బుద్ధిహీనులైన వారు దానిని అలక్ష్యం చేసి సంసార వలయంలో చిక్కుకుంటున్నారే కానీ సులువైన ముక్తి మార్గాన్ని అనుసరించరు. తెలుసో తెలియకో నిప్పును ముట్టుకున్న, ఔషధాన్ని మింగిన దాని ఫలితం అనుభవించాలి కదా. అలాగే భక్తితో కానీ భక్తి లేకుండా కానీ, ద్వేషముచే కానీ తెలిసి కానీ తెలియక కానీ భగవన్నామస్మరణం చేస్తే దాని ఫలితం తప్పకుండా కలుగుతుంది. అందుచేత ఇంక ముందు మీరు ఇలాంటి పొరపాటు చెయ్యొద్దు. లౌకిక వ్యాపారాల్లో మునిగిపోయి తాను, తన ఇల్లు, పరివారము, సంపదలే సర్వస్వమని భావించి భగవన్నామాన్ని ఉచ్చరించని వారు, భగవద్గ్రంథాలను వినడానికి ఇష్టపడని వారు, భగవానుని ఆరాధించని వారు దండనార్హులు కనుక అట్టివారినే ఇక్కడికి తీసుకొని రండు. మీ వలన జరిగిన ఈ పొరపాటును సైరించుమని నేను ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాను అని యముడు తన భటులకు ఉపదేశమిచ్చాడు. పరీక్షిత్తుతో శ్రీశుకుడు ఇంకా ఇలా చెప్పాడు. రాజా, మలయ పర్వతం మీద హర్నిశలు ఆ శ్రీహరినే ధ్యానిస్తూ ఉండే అగస్త్య మహాముని నాకు ఈ రహస్యాన్ని చెప్పాడు. అనేక జన్మల పాప సంచయం పరిహారం కావాలంటే ఆ శ్రీహరి నామజపమే ఏకైక సాధనము అని. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.